అందు ఈ కోడికను ఏర్పాటు చేసిన వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించు ప్రభా. ఈ కూటాన్ని చూస్తే వీళ్ళు ఎంత ఆసక్తితో కలిగి ఉన్నారు నీ వాక్యం వినటానికి, నీ గురించి తెలుసుకోవటానికి వాళ్ళ ముఖాల్లో ఆపేక్ష కనపడుతుంది ప్రభా. నీకే స్తోత్రమయ్యా. వారిని దీవించము, బలపరచము, నీ వాక్యంలో ఎదిగేలాగు వారిని నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడండి, మీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా మా అందరికి ప్రసాదించమని ఈ వినపంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇందాక పాస్టర్ గారు మిమ్మల్ని అడిగారు, అందరు సంతోషంగా ఉండారా, ఆనందంగా ఉండారా? అందరు తలలు ఊపారు, చాలా సంతోషం. సో దేవుని వాక్యం వినటానికి మీరంతా ఆసక్తి చూపిస్తున్నారని మిమ్మల్ని చూసిన వెంటనే నాకు కూడా అర్థమైంది. సో ఐ రియలీ ప్రైజ్ గాడ్. నా తెలుగు స్పష్టంగా నాకు అంతగా రాదు. సో ఏదన్నా పదాలు నేను తప్పుగా ఉచ్చరించినా కూడా మీరు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఏదో మాట మాట్లాడుతున్నాడని అనుకోబాకండి. నేను అనుకునేది మీకు చేరుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, దేవుడే నడిపిస్తారు, దేవుడే మిమ్మల్ని మీకు అది అర్థమయ్యేలాగా ఆయన మీ మనసుల్ని ప్రేరేపిస్తారని విశ్వాసంతో ఆయన పాస్టర్ గారు చెప్పిన వెంటనే నేను ఇక్కడ నుంచున్నాను అనమాట. దేవుడు మనల్ని చూసినప్పుడు ఇదంతా శూన్యంగా ఉంది అందుకొని ఈ లోకాన్ని సృష్టించి మనకి ఆయన చేసి మనుషుల్ని కూడా చేశారు. ఎందుకంటే తనతో సహవాసం ఉండటానికి. మనల్ని చేసిందే దానికోసమే, మనతో సహవాసం చేయటానికి, మీ చేత ఆయన మహిమ పొందాలని. కానీ మొదటి మానవుడే పాపంలో పడిపోయాడు. ఫస్ట్ ఆదాం, దేవుడు మానవుని చేసిన మొదటి మనిషి, ఆయన కళ్ళు తెరిచిన వెంటనే ఏం చూశాడంట? జంతువులనే చూశాడంట. ఎందుకంటే దేవుడు తన సృష్టిలో జంతువులను కూడా సృష్టించేశాడు, దాని తర్వాతే మనిషిని చేశాడు. సో మనిషి కన్ను తెరిచిన వెంటనే తను చూసింది ఏంటంటే జంతువులను అంట. రెండో ఆదాం అంటాం ఎవరిని? యేసయ్యని. యేసయ్య కూడా ఎక్కడ కళ్ళు తెరిచాడు? పశువుల పాకలో. సో ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఏం చూశాడు? పశువులనే చూశాడు. కాకపోతే మొదటి ఆదాం పాపంలో పడ్డాడు. దాని నివారణ కోసము దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. న్యాయాధిపతులను పంపించారు, ప్రవక్తలను పంపించారు, రాజులను పంపించారు. కానీ ఎవ్వరు మానవుడిని దేవుని తట్టు తిప్పలేకపోతున్నారు. సో ఇది అవ్వట్లేదు. సో ఏం చేశారు? తన సొంత కుమారుని మన కోసం పంపించారు, మన పాపాలని తుడిచివేయటం, ఆయన వైపు తిరగటం కోసం, దేవునితో మానవుడికి సంబంధం కలపటానికి దేవుని కుమారుడే శరీరధారి అయి మన మధ్యన సంచరించాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే చెప్పబడి ఉన్నది. ఆయన వచ్చిన పని అదే, తండ్రి తనకిచ్చిన పని. తండ్రి ఏ మాట చెప్తే జవదాట్లేదు. తన బాలుడై 12 సంవత్సరాలప్పుడు గుడికి తీసుకెళ్తే తిరిగి వచ్చేటప్పుడు 2 రోజులు ప్రయాణం అయిన తర్వాత మరియా యోసేపులు గమనించారు, అర్రే మన కొడుకు ఇక్కడ లేడే, ఏందని చూసుకుంటా దేవులు ఆడుకుంటా వెళ్తే దేవాలయంలోనే ఉండారంట. ఏంది నాన్న మమ్మల్ని చూడకుండా వచ్చేసావంటే, మీకు తెలీదా నేను నా తండ్రి పనిలో ఇమిడి ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై లార్డ్స్ వర్క్. నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను. సో దేవుని పని చేయటానికి, దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే అది చేయటానికే యేసయ్యమ్మ ఈ లోకానికి వచ్చారు. ఆయన ఏం చేశారు? నా ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళని నాతోటి కలుపు, వాళ్ళని పాప విమోచనము చెయ్యని పంపించారు. ఆ యేసయ్య పుట్టుకకి ఏ స్త్రీని ఎంచుకున్నారు? యేసయ్య తల్లి పేరేంటి? మరియమ్మ. మరియమ్మ ఎవరు ఆ సందేశం ఇచ్చింది మరియమ్మకి? గాబ్రియేల్ దూత. ఆ గాబ్రియేల్ దూత ఎక్కడ ఉంటాడు?
పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడనమాట. ఆయన సందేశం ఇయటానికే, దేవుడు ఏది చెప్తే అది చేయటానికి వస్తాడు. మరియం దగ్గరికి వచ్చి చెప్పాడు, దయాప్రాప్తురాలా, నువ్వు ఎంచబడి ఉన్నావు. ఆమెమంది, ఇది ఎలా సాధ్యం, నేను ఎరగను కదా పురుషుడిని. దేవునికి సమస్తం సాధ్యం. అప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 36-38 లోపల తను ఈమెకి ఇంకొక విషయం కూడా చెప్తాడు. నీ బంధువురాలు ఎలిజబెత్ గర్భవతి అయి ఉంది, ఇప్పుడు 6వ నెల. ఆమెను ఏమని పిలిచేవాళ్ళు అందరూ? గొడ్రాలని పిలిచేవాళ్ళు. ఆమె ఇప్పుడు 6వ నెల గర్భవతి. అది చెప్పిన వెంటనే మరియా ఏమంది, దేవుని దాసురాలు నేను, ఆయన ఏం చెప్తే అదే నాకు జరగని అని చెప్పిన వెంటనే దూత ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. సో జాబ్ ఓవర్, వచ్చిన పని అయిపోయింది. మరియకి ఈ విషయం చెప్పాలా, మరియ దాన్ని అంగీకరించింది. ఇంకేం ఆలోచించాలా మరియ, నాకు ఎన్ని అవమానాలు వస్తాయి, ఈ సమాజంలో నన్ను ఎలా చూస్తారు. ఆ రోజుల్లో యూదుల చట్టం ప్రకారము ఒక ప్రదానం చేయబడిన అమ్మాయి గర్భవతి అయింది పెళ్లి కాకముందే అంటే శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపటం. అది కూడా లెక్క చేయలేదు. దేవుడు నాకు ఈ కార్యం చేయమన్నారు, ఆ చిత్తమే నెరవేరిని అని అంది. వెంటనే దూత వెళ్ళిపోయిన వెంటనే ఈమె బయలుదేరి ఎక్కడికి వచ్చింది? ఎలిజబెత్ ఇంటికి వచ్చింది, అదే జకరయ్య వాళ్ళ ఇంటికి వచ్చి వందన వచనం పలికిన వెంటనే ఎలిజబెత్ ఏమంటుంది? నీ వచనం విన్న వెంటనే నా గర్భంలో ఉన్న శిశువు గంతులేసాడంట. ఈ లెఫ్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంది. అంటే ఎందుకంటే జకరయ్యకి గాబ్రియల్ దూతే ఏమని చెప్పాడంటే, గర్భం నుండే పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు, ఆ మార్గదర్శి, మార్గాన్ని సరళం చేసేవారు యోహాను అని ఆయన చెప్పెళ్ళాడు గాబ్రియల్ దూత. సో గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండి ఉన్న శిశువు జాన్ ద బ్యాప్టిస్ట్, అంటే బాప్తిసం ఇచ్చే యోహాను. పుట్టిన తర్వాత పేరు పెడితే యోహాన్ అనే వాళ్ళ తండ్రి ఒక స్లేట్ బల్పం ఇస్తే రాశాడనమాట. ఎందుకంటే ఆయన నమ్మలేదు కాబట్టి గాబ్రియల్ దూత ఏమంది, ఈ కార్యం జరిగేంత వరకు నువ్వు మూగోడు అయిపోతావు, మాట్లాడలేదు. సో మరియని అడిగితే యోహాన్ అని పేరు పెట్టమన్నారు. మీ వంశంలో ఇట్లాంటి పేరే లేదు కదా అని తండ్రిని అడిగితే పలకా బల్బం తీసురమ్మని రాసి చెప్పాడు యోహాన్ అని. అది రాసిన వెంటనే ఆయన నోరు తెరవబడి. మనం మరియా సంగతి మాట్లాడుతూ ఉన్నాము. మరియా వచ్చి ఏమంది, ఎలిజబెత్ తనకి ఆ వందన వచనాలు పలికిన తర్వాత, అంటే నా ప్రభువు తల్లి నన్ను దర్శించటం ఎంత గొప్పది. అప్పుడు మరియా మ్యాగ్నిఫికెట్ అని ఒక పాట అన్నమాట, 46వ వచనం నుంచి 56 దాకా. మనం ఫస్ట్ 2 వచనాలే చూసుకుందాం. ఎవరైనా చదువుతారా తెలుగు బైబిల్ నుంచి? 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 46-47. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు, ఆయన నామము పరిశుద్ధము. థ్యాంక్ యూ. సో ఇంగ్లీష్ బైబిల్లో వెళ్తే మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్, అంటే నా ఆత్మ నా ప్రభువుని గణపరుస్తుంది, నా దేవుడు నా దీన స్థితిని కటాక్షించి నన్ను కరిలించాను. ఇంగ్లీష్లో ఏమనంటే మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ ద లార్డ్ మై సేవియర్, నా రక్షకుడు యందు నా ఆత్మ సంతోషిస్తుందని. సో మరియా
యేసయ్య తల్లికే తన గర్భంలో ఉన్న శిశువు రక్షకుడని గుర్తించి నా రక్షకుడు నా గర్భంలో ఉన్నాడని. సో మనం ఏ పార్టీ వారు? ప్రభు తల్లికే రక్షణ అవసరము, మరి మనకే అవసరం ఉన్నదా లేదా? సో ఈరోజు నిజమైన క్రిస్మస్ మనం చేసుకొని క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. దేవుని అందే మనం యు షుడ్ లీన్ ఆన్ గాడ్. ఓకే, ఆయన్నే ధరించి మనం ఆయన చూపించిన మార్గము, ఎందుకంటే ఆయన చెప్పారు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. సో మీరు ఆయన జీవం పొందుకొని ఆయన మార్గంలో నడవటం నేర్చుకోవాలి. ఈరోజు బలారాధన కూడా మీకు చేయబోతున్నారు. ఆయన చేసిన కార్యములన్నీ జ్ఞాపకం చేసుకోవటానికే మనం ఈ బలారాధనను పాల్పంచుకుంటాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించిన గాక. ఎల్లప్పుడూ మనం కూడా మరియలాగా ఆ ప్రార్థన చేస్తూనే ఉండాలా. మనం దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి మహింపరచాలా. ఆయన ఎంత బలవంతుడు, అన్నీ 46 నుంచి 56 దాకా ఉంది. దాన్ని చదివి ఆ ప్రార్థన మీరు ప్రతిరోజు చేయండి. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.